నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రశాంతంగా ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు 47% పైగా ఓటింగ్ నమోదు బీహార్లో ముగిసిన తుది దశ పోలింగ్ 122 నియోజకవర్గాల్లో 67% పైగా ఓటింగ్ నమోదు ఢిల్లీ బాంబు దాడికి కారకులను వదిలిపెట్టబోమన్న ప్రధాని మోదీ త్వరలోనే కుట్రదారులను చట్టం ముందు నిలబెడతామని హామీ జల సంరక్షణలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచిన తెలంగాణ క్యాచ్ ది రెయిన్ అవార్డును ప్రకటించిన కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అధికార లాంఛనాలతో పూర్తయిన కవి రచయిత అందెశ్రీ అంత్యక్రియల్లో అందెశ్రీ పాడెమోసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇస్తామని హామీ భూటాన్ అభివృద్ధిలో భారత భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామన్న ప్రధాని మోదీ ఇప్పటికే భూటాన్ పంచవర్ష ప్రణాళిక కోసం 10,000 కోట్ల రూపాయలు సహాయం అందించామని వెల్లడి వివరాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోలింగ్ ఘట్టం ప్రశాంతంగా ముగిసింది సాయంత్రం 5 గంటల వరకు 47% పైగా పోలింగ్ నమోదైంది పోలింగ్ ముగిసే సమయంలో క్యూ లైన్లో నిలిచిన వారందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 58 మంది బరిలో నిలవగా నియోజకవర్గ పరిధిలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది ఎల్లారెడ్డిగూడ నవోదయ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు వేశారు శ్రీనగర్ కాలనీలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి యూసుఫ్గూడ వెంకటగిరి నగర్లో నాజర్ స్కూల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు సాయంత్రం 5 గంటల వరకు 47.16% పోలింగ్ నమోదైంది సినీ దర్శకులు రాజమౌళి హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటుగా పలువురు ప్రముఖులు ఓటింగ్లో పాల్గొన్నారు ఓటు హక్కును వినియోగించుకోవడానికి కొత్త ఓటర్లు ఆసక్తిని కనబరిచారు 2023 సాధారణ ఎన్నికల్లో 48.82% మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించినప్పటికీ ఓటర్ల నుండి స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్షాలు ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందజేశారు ఫిర్యాదులు పరిశీలించిన పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు ఈ నెల 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమైన అంశంగా ఉన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎట్టకేలకు ఈరోజు సాయంత్రానికి ప్రశాంతంగా ముగిసింది ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు ఇతర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి మీ దగ్గర ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటి ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించినటువంటి పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది అయితే పోలింగ్ ముగిసే సమయానికి క్యూ లైన్లో ఉన్నటువంటి ఓటర్లను పోలింగ్ అధికారులు ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు అదేవిధంగా మనం చూసినట్లయితే ఉదయం మాక్ పోలింగ్ తర్వాత 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ లో దాదాపు ఇప్పటివరకు మనం గమనించినట్లయితే అంటే మన దగ్గర ఉన్నటువంటి తాజా సమాచారాన్ని బట్టి చూస్తుంటే 50% పైగా పోలింగ్ జరిగినట్టు మనకు తెలుస్తుంది అయితే పూర్తి స్థాయి లెక్కలు మాత్రం రేపు ఉదయానికల్లా మనకు వచ్చే అవకాశం ఉంది 2023లో కనుక మనం చూసినట్లయితే 48% మాత్రమే ఇక్కడ పోలింగ్ పరిమితమైంది మొత్తం 7 డివిజన్లలో 407 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు అదేవిధంగా దాదాపు 3,000 మంది అటు పోలింగ్ సిబ్బంది కానివ్వండి ఇటు కేంద్ర బలగాలు కానివ్వండి అదేవిధంగా పోలీసులు కూడా భద్రతను అదేవిధంగా బందోబస్తును ఏర్పాటు చేశారు ప్రతి పోలింగ్ కేంద్రంలో ఫ్లయింగ్ స్క్వాడ్ కానివ్వండి అదే ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ ఇతర అదనపు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు ఓటు వేసేందుకు వచ్చినటువంటి సీనియర్ సిటిజన్స్ కి వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు అదేవిధంగా ఓట్లకు సంబంధించి మంచినీటి సదుపాయం కానివ్వండి అదేవిధంగా ఇతర సౌకర్యాలు చేశారు తొలిసారిగా ఇక్కడ ఏం చేశారంటే అన్ని పోలింగ్ సెంటర్లలో మొబైల్ కౌంటర్లు ఏర్పాటు చేశారు వీటి వల్ల ఎవరైనా మొబైల్ తీసుకొని వచ్చినా సరే వాటిని తీసుకొని మళ్ళీ వాళ్ళు ఓటు వేసి వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు ఈసారి కనుక మనం గమనించినట్లయితే రవి ఇక్కడ డ్రోన్ల ద్వారా అంటే ఫస్ట్ టైం డ్రోన్ల ద్వారా ఈ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి బందోబస్తును పోలీసులు పర్యవేక్షించారు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొన్ని ఏరియాల్లో
చాలా ఇరుకైనటువంటి గల్లీలు కానివ్వండి, అటు కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కానివ్వండి, ఇక్కడ మెయిన్ ప్రధానంగా డ్రోన్ల ద్వారా నిఘాను ఏర్పాటు చేశారు. రైట్ చంద్రశేఖర్, పోలింగ్ సరళి ఎలా ఉంది? మనం కనుక గమనించినట్లయితే ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా పోలింగ్ మందకొడిగా సాగింది. చాలా మటుకు చూస్తే పెద్దగా అంతగా జూబ్లీహిల్స్ ఓటర్లు ఆసక్తి చూపలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ భారీగా జరిగినట్టు మనకు సమాచారం ఉంది. మొత్తం మీద కనుక పోలిస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ సరళి మాత్రం అంతంత మాత్రంగా పోలింగ్ మాత్రం అంతంత మాత్రంగా ఉందని మనము చెప్పుకోవచ్చు. అది చంద్రశేఖర్, గతంలో కన్నా ఈసారి అధిక ఓటింగ్ జరిగినట్లు తెలుస్తుంది. ఎన్నికల సంఘం అవచ్చు, అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయనుకోవచ్చా? రవి, గతంతో పోలిస్తే మాత్రం ఈసారి గతంలో 48% అయితే ఈసారి 50% పైగా ఓటింగ్ వెళ్ళడం మనకు తెలిసింది. దీంట్లో ప్రధానంగా నూతన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు. ఎక్కడ చూసినా కానీ ఏ ప్రాంతంలో ఏ పోలింగ్ సెంటర్ వద్ద చూసినా కానీ కొత్తగా వచ్చిన తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పేసి మనతో అన్నారు. అయితే జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీనివల్ల గత కొద్ది రోజులుగా కాలనీలో తిరుగుతూ, కాలనీలో కొన్ని స్కూల్ విద్యార్థులతో ర్యాలీలు నిర్వహిస్తూ, అదేవిధంగా సిబ్బందితో కొన్ని ర్యాలీలు నిర్వహిస్తూ ఓటర్లలో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. దీనివల్ల అదేవిధంగా జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని పార్కుల్లో ఉదయం పూట వాకర్లతో మీటింగ్స్ పెట్టి అదేవిధంగా వాళ్ళు అందరూ ఓటు వేసేలా ప్రయత్నించారు. రవి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మిగతా అప్డేట్స్ విషయానికి వస్తే, బీహార్ అసెంబ్లీ ఎన్నికల 2వ దశ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు అలాగే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 20 జిల్లాల్లోని 122 స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరిగింది. మరిన్ని వివరాలు చూద్దాం. బీహార్లో 2వ విడత అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా తరలివచ్చారు. పోలింగ్ ముగిసే సమయానికి ఓటింగ్ భారీగా నమోదైనట్లు తెలుస్తోంది. పోలింగ్ సమయం ముగిసినా క్యూలో నిలబడిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. 2వ దశలో భాగంగా 20 జిల్లాల్లో 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. కాగా 2వ దశ బరిలో 1302 మంది అభ్యర్థులు ఉండగా దాదాపు 3.7 కోట్ల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 45,000కు పైగా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. చివరి విడత ఎన్నికల్లో 53 నియోజకవర్గాల్లో బీజేపీ, 44 చోట్ల జేడీయూ, 15 చోట్ల ఎల్జేపీ, హెచ్ఏఎం 6 చోట్ల, ఆర్ఎల్ఎం 4 చోట్ల సీట్లలో పోటీ చేశాయి. మహాగఠబంధన్లో ఆర్జేడీ 71, కాంగ్రెస్ 37, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ 8, సిపిఎంఎల్ 6, సిపిఐ 4, సిపిఎం 1 చోట పోటీకి పార్టీలు బరిలోకి దిగాయి. 6 సీట్లలో ఆర్జేడీ, కాంగ్రెస్, విఐపి, సిపిఐ పార్టీలు స్నేహపూర్వక పోటీలో ఉన్నాయి. మరోవైపు ఢిల్లీ పేలుడు నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతర్జాతీయ సరిహద్దులను 72 గంటల పాటు మూసివేశారు. బీహార్ 2వ దశ పోలింగ్లో పలువురు ప్రముఖులు ఉత్సాహంగా ఓటు వేశారు. జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీహార్లో మార్పు కోసం ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. పూర్నియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్, మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జేడీయూ నేత విజేంద్ర యాదవ్, లేసీ సింగ్, బీజేపీ నేతలు ప్రేమ్ కుమార్, రేణుదేవి, నీరజ్ బబ్లు వంటి మంత్రులు, అభ్యర్థులు కూడా పోలింగ్ బూత్ల వద్ద కనిపించి ఓటు వేశారు. ఈ ప్రముఖుల ఓటింగ్ ఓటర్లలో ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు బీహార్లో ఓటింగ్ రికార్డు స్థాయిలో జరగాలని ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. తొలి దశలో జరిగిన ఓటింగ్ కంటే అత్యధికంగా పోలింగ్ నమోదు కావాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. కాగా మొదటి దశలో బీహార్ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 65.08% పోలింగ్ నమోదైంది. 2వ దశలో కూడా ఆ దిశగానే నమోదవుతోందని అంచనా వేస్తున్నారు. బీహార్ 2వ దశ పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ, మహాగఠబంధన్ మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. మరి బీహార్ ప్రజలు ఎవరికి పట్టం కడతారో నవంబర్ 14న తేలనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మరణం వ్యక్తిగతంగా తనకు, తెలంగాణ సమాజానికి తీరని లోటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో రాష్ట్రం గురించి అనేక విషయాలు ఆయనతో చర్చించినట్లు తెలిపారు. జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అందెశ్రీ అంత్యక్రియల అనంతరం గట్కేసర్లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్నారు. అందెశ్రీ ప్రతి మాట ప్రజా జీవితంలో నుంచి పుట్టుకొచ్చిందన్నారు. ప్రతి పాట తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిందని తెలిపారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామని ప్రకటించారు. అందెశ్రీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇస్తామన్నారు. తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన అందెశ్రీ నిప్పులవాగు పుస్తకాన్ని ప్రతి గ్రంథాలయంలో అందుబాటులో ఉంచుతామని ముఖ్యమంత్రి తెలిపారు.
గద్దరన్నతో పాటు అందశ్రీ గారు సమానమైన స్ఫూర్తిని నింపడమే కాకుండా వారు రచించిన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఒక స్ఫూర్తిని నింపుతుంది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మంత్రివర్గ సమావేశంలో జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్య పుస్తకాలలో ప్రథమ అంశంగా చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇదే కాదు, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వారి జీవితకాలం రచించిన రచనలను ఒక పుస్తక రూపంలో నిప్పుల వాగు, ఈ నిప్పుల వాగు తెలంగాణ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్లకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. తెలంగాణ సమాజం అంతా అందశ్రీ గారి స్ఫూర్తితో రచనలో ఉన్న సారాంశాన్ని తీసుకొని పేదలకు సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రముఖ కవి రచయిత అందశ్రీ అంత్యక్రియలు ముగిశాయి. గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సహజ కవికి కడసారి వీడ్కోలు పలికేందుకు కవులు, కళాకారులు, ప్రజా సంఘాల నేతలు, రాజకీయ నాయకులు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందశ్రీ పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఆపై అందశ్రీ పాడెను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోశారు. అందశ్రీ తెలంగాణ రాష్ట్ర గేయం జై హే జై హో తెలంగాణతో పాటు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిని రగిల్చిన అనేక పాటలను రాశారు. అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. తొలుత ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్ నుంచి రైతులు, బీజేపీ శ్రేణులు ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. రైతుల్ని ఆదుకోవాలని, ఫసల్ బీమాను అమలు చేయాలని ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లా వ్యాప్తంగా భారీ నష్టం వాటిల్లిందని, పంట నష్టం అంచనా వేసినప్పటికీ పరిహారం అందలేదని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు వరంగల్ డిక్లరేషన్ అమలు చేయాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతుల్ని ఆదుకోవాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మరియు రైతుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధారణా కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో ఏదైతే కౌలు రైతులకు 15,000 రూపాయలు, మరి అదేవిధంగా రైతు కూలీలకు 12,000 రూపాయలు, మరి అదేవిధంగా రైతు భరోసా కింద 15,000 రూపాయలు ప్రతి రైతుకు అందిస్తానని చెప్పడం జరిగింది. ఆయన వచ్చి 2 సంవత్సరాల కాలమైంది, కానీ ఇప్పటి వరకు 2 సంవత్సరాలలో 4 సార్లు రావాల్సిన రైతు భరోసా కేవలం ఒకేసారి వచ్చింది. డిసెంబర్ 9వ తారీఖు రోజు ఆయన గద్దెనెక్కిన 9వ తేదీ రోజు 100% నేను పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పడం, 50% మంది రైతులకు కూడా రుణమాఫీ జరగకపోవడం, ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల దురదృష్టకరం. రైతులకు ఇప్పుడు ప్రకటనలు. హలో, రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్, అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్, 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్,
ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. జగిత్యాల జిల్లాలో మై భారత్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్ నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్వామి వివేకానంద మినీ స్టేడియం నుంచి ఆర్డీఓ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ వరకు, అక్కడి నుంచి తిరిగి స్టేడియం వరకు పాదయాత్ర జరిగింది. విద్యార్థులు, యువకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మై భారత్ కోఆర్డినేటర్ రాంబాబు మాట్లాడుతూ సర్దార్ పటేల్ దేశ ఐక్యతకు ప్రతీక అని, స్వాతంత్ర్యం తర్వాత సంస్థానాలను భారత్లో విలీనం చేశారని కొనియాడారు. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తున్న పటేల్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మనకి ఆయన జీవిత చరిత్ర, అదేవిధంగా ఏదైతే ఆయనకి మనం ఉక్కు మనిషి అనే పేరు ఇచ్చామో, అదేవిధంగా ఆ రోజుని మనం ఏక్తా దివస్గా, యూనిటీ డేగా ఎలా జరుపుకుంటున్నామో, భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు చిన్న భిన్నమై 575 ప్రావిన్స్ స్టేట్గా ఉన్న మన భారతదేశాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి అఖండ భారతాన్ని చేసినటువంటి మహా వ్యక్తి యొక్క జీవిత గాథని అందరి యూత్కి స్ఫూర్తిగా తీసుకొని, అదేవిధంగా యూత్లో కూడా ఆయన భావజాలాన్ని నింపొందే విధంగా ఈ కార్యక్రమాన్ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు యూత్కి ప్రేరేపణగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీస్ వెల్ఫేర్ డే సందర్భంగా భారత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యారంగంలో గొప్ప సంస్కరణలు తెచ్చిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ను భారతరత్నతో సత్కరించినట్లు గుర్తు చేశారు. విద్యను అందరికీ అందించేందుకు ఆయన చేసిన కృషి అపూర్వమని కొనియాడారు. నేటి యువత విద్యతో జీవితాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఫ్రీడమ్ స్ట్రగల్ లో చాలా పెద్ద ఎత్తున పాత్ర పోషించారు. తర్వాత ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కూడా మొదటి ఎడ్యుకేషన్ मिनिस्टर पहले वजीर तालीम के तौर पे उन्होंने अपनी जिम्मेदारियां निभाई. पहले वजीर तालीम ने जो इंस्टीट्यूशंस उस टाइम पे बनाए, वजीर हिंदुस्तान के साथ वजीर तालीम जिन्होंने उस वक्त इंडियन इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी समझ लीजिए, इंडियन इंस्टीट्यूट ऑफ साइंस बैंगलोर समझ लीजिए, या फिर यूनिवर्सिटी ग्रांट कमीशन उस टाइम पे शुरू करवाए. రంగారెడ్డి జిల్లాలోని కిష్టారాంపల్లి డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద భూ నిర్వాసితులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కలిశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆమె అక్కడికి చేరుకున్నారు. భూ నిర్వాసితులు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మంత్రి జగదీష్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు కాలేదని కవితకు ఫిర్యాదు చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రావాల్సిన ప్యాకేజీలు ఇవ్వలేదని వాపోయారు. దీనికి స్పందించిన కవిత సమస్యను పట్టుకున్న తర్వాత పరిష్కారం అయ్యేంత వరకు వదలనని స్పష్టం చేశారు. నిర్వాసితులకు రావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే మరోసారి సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తానని చెప్పారు కవిత. ప్రాజెక్టు ఇప్పుడు 11 ఏళ్ళు అవుతుంది దాదాపుగా. ఈ 11 ఏళ్లలో ఇంకా అనేక మంది 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేం కూడా లాభం జరగలేదు. 1. 2, అప్పుడు ఇచ్చిన ధరలు ఇప్పుడున్న ధరలు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. దాని మీద ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. 3, ఇండ్లు పోయిన వాళ్ళు ఎవరికి కూడా ఇండ్లు కానీ వేరే దగ్గర కాలనీలు కానీ కట్టి ఇవ్వలేదు. 4, ఎట్లయితే ఇక్కడ ఉండేటటువంటి ప్రజలను తీసుకుపోయి ఇంకో దగ్గర దిగబెట్టేంత వరకు మరి ఏదైతే నెల నెల అయ్యే ఖర్చులు భరించాలే ప్రభుత్వం అని చట్టంలో చెప్తున్నారో దాన్ని భరించినటువంటి దాఖలాలు లేవు. ఈ 4 అంశాల మీద బలంగా ప్రభుత్వాన్ని అడగాలని ఉద్దేశంతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన పలువురిపై హైదరాబాద్ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు.
ఎమ్మెల్యేలు బీర్ల ఐలియా, రామచంద్ర నాయక్, రామ్దాస్పై మధురానగర్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్పై బోర్బండ పోలీస్ స్టేషన్లో 1 కేసు నమోదైనట్లు పోలీసులు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు వ్యవహరించినట్లు హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా జరగాలంటే ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గౌరవించాలని సూచించారు. జల సంరక్షణ ప్రాజెక్టులో తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జల సంచయ్ జన్ భాగీదారీ JSJB తొలి దశ కింద 5.2 లక్షల టీఎంసీల నీటి సంరక్షణ నిర్మాణాలతో తెలంగాణ ఉత్తమ పనితీరు కనపరిచిన రాష్ట్రంగా అవతరించిందని జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించారు. అలాగే 4 లక్షల టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉన్న ప్రాజెక్టులతో ఛత్తీస్గఢ్ 2వ స్థానంలో, 3.64 లక్షల నీటి సామర్థ్యం ప్రాజెక్టులతో రాజస్థాన్ 3వ స్థానంలో ఉందని తెలిపారు. జలశక్తి అభియాన్ క్యాచ్ ది రైన్ ప్రచారం కింద ఈ ఏడాది అవార్డును అందిస్తున్నట్లు పాటిల్ ప్రకటించారు. నవంబర్ 18న జరిగే 6వ జాతీయ జల అవార్డుల కార్యక్రమంలో జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావుతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేస్తారని తెలిపారు. భారత్ భూటాన్ల మధ్య శతాబ్దాల నాటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక అభివృద్ధి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా 2 దేశాలు ముందుకు సాగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి థింపూలోని చాంగ్లీ మొతాంగ్ సెలబ్రేషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవంలో ప్రసంగించారు. 2 దేశాల మధ్య ఉమ్మడి ఆధ్యాత్మిక వారసత్వాన్ని గుర్తు చేస్తూ భారతదేశం వసుదైవ కుటుంబం నుండి ప్రేరణ పొందిందన్నారు. ప్రపంచ శాంతిని కాంక్షించే భూటాన్ దేశం ప్రజాస్వామ్య సంస్థలను స్థాపించి శాంతి, అభివృద్ధిని ప్రోత్సహిస్తూ పరివర్తనాత్మక పురోగతిలో మార్గనిర్దేశం చేస్తుందన్నారు. భారతదేశం, భూటాన్ సౌరశక్తిలో సహకారాన్ని విస్తరిస్తున్నాయని వివరించారు. 2024లో భారత ప్రభుత్వం భూటాన్ పంచవర్ష ప్రణాళిక కోసం 10,000 కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించిందని, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఆర్థికం, ఆరోగ్య సంరక్షణ వంటి కీలక రంగాలకు నిధులు సమకూర్చిందని ప్రధాని తెలిపారు. भारत और भूटान के बीच विश्वास और विकास की जो साझेदारी है वो इस पूरे विजन के लिए बहुत बड़ा मॉडल है। साथियों, आज जब हम दोनों देश तेजी से आगे बढ़ रहे हैं तो इस ग्रोथ को हमारी एनर्जी पार्टनरशिप और गति दे रही है। भारत भूटान हाइड्रो पावर साझेदारी की नींव भी हिज मैजेस्टी द 4th किंग के नेतृत्व में रखी गई थी। हिज मैजेस्टी 4th किंग और हिज मैजेस्टी 5th किंग दोनों ने ही भूटान में सस्टेनेबल डेवलपमेंट और एनवायरमेंट फर्स्ट का विजन आगे बढ़ाया है। ఢిల్లీలో బాంబు దాడి కారకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. దేశంలోని పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశాయని తెలిపారు. దాడికి గల కారణాలను దర్యాప్తు సంస్థల అధికారులు త్వరలో వెల్లడించనున్నారన్నారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ రాజధాని థింపూలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బాంబు పేలుడు వెనుక ఉన్న కుట్రదారులను వదలబోమని, బాధ్యులందిన అందరినీ చట్టం ముందు నిలబెడతామన్నారు. कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित कर दिया है। मैं पीड़ित परिवारों का दुख समझता हूं। आज पूरा देश उनके साथ खड़ा है। मैं कल रात भर इस घटना की जांच में जुटी सभी एजेंसियों के साथ, सभी महत्वपूर्ण लोगों के साथ संपर्क में था, विचार विमर्श चलता था।
जानकारियों के तार जोड़े जा रहे थे। हमारी एजेंसियां इस षड्यंत्र की तह तक जाएगी। इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा। కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఢిల్లీ కారు పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించింది. కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ, ఎఫ్ఎస్ఎల్, ఫోరెన్సిక్స్ నిపుణులు ఘటనా స్థలంలో అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఢిల్లీ కారు పేలుడు ఘటనలో పలువురు చనిపోగా చాలామంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితిపై హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కారు పేలుడు ఘటనపై దర్యాప్తును వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో జరిగిన ఇండియా జాయ్ B2B 2025లో వేవ్స్ యానిమేషన్ బజార్, ఇండియన్ ఫిల్మ్ మార్కెట్ విజయవంతమయ్యాయి. ప్రొడ్యూస్ బజార్, ఆహా సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం AVGC XR ఫిల్మ్ రంగాల్లో కంటెంట్ క్రియేటర్లకు ప్రముఖ ప్లాట్ఫామ్గా నిలిచింది. దేశవ్యాప్తంగా 120 అమ్మకందారులు, 35 కొనుగోలుదారులు పాల్గొన్నారు. కో ప్రొడక్షన్లు, కంటెంట్ లైసెన్సింగ్, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు బలమైన వేదిక ఇండియా జాయ్ అయింది. స్ప్రాట్ స్టూడియో, వేవ్స్ యానిమేషన్ బజార్, ఇండియన్ ఫిల్మ్ మార్కెట్తో ముడిపడిన IPలకు 6 కోట్ల ఫండ్ ప్రకటించింది. వేవ్ యానిమేషన్ బజార్లో 18 నూతన క్రియేటర్లు, IP హోల్డర్లు పాల్గొన్నారు. ఆహా, జీ స్పిరిట్ మీడియా, జియో హాట్స్టార్, సురేష్ ప్రొడక్షన్స్, ఈటీవీ, వినో, వోచ్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్, ఆల్ఫా ఫిక్సర్స్ వంటి కొనుగోలుదారులు హాజరయ్యారు. 24 కోట్లతో కంటెంట్ రైట్స్ ప్రతిపాదనలపై చర్చించారు. ప్రారంభ సెషన్లో కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ ఈ ఈవెంట్ ఎంటర్టైన్మెంట్ రంగాలన్నిటికీ ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. అమ్మకందారులను, కొనుగోలుదారులను ఒకే వేదికపై తీసుకురావడం దేశ ఎంటర్టైన్మెంట్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. IPL క్రికెట్ను మార్చినట్లు వేవ్ క్రియేటివిటీ, టెక్నాలజీని సమ్మిళితం చేసి ఎంటర్టైన్మెంట్ సెక్టార్ను మారుస్తుందని అన్నారు. కాగా ఈ ఇండియా జాయ్ 2025లో క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ విజేతల కార్యక్రమానికి హాజరయ్యారు. 20కి పైగా AVGC XR విజేతలు XR హెడ్సెట్లు, ఎడ్యుకేషనల్ టెక్ డివైస్లు, గేమింగ్ ప్రోటోటైప్లు, యానిమేషన్ ఫిల్మ్లు, సినిమాటిక్ IPలు ప్రదర్శించారు. యువ ఇన్నోవేటర్లు సంజయ్ జాజుతో సంభాషించి పిచ్ టు డీల్లో IPలు ప్రతిపాదించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. IT, ఆటో, మెటల్, FMG రంగాల్లో బలమైన కొనుగోళ్లు, సానుకూల అంతర్జాతీయ పరిణామాలు సూచీలకు మద్దతిచ్చాయి. అమెరికా సెనెట్ ఫెడరల్ షట్డౌన్ ముగింపు బిల్లు ఆమోదించడం ప్రపంచ మార్కెట్లో ఉత్సాహం నింపింది. సెన్సెక్స్ 335 పాయింట్లు పెరిగి 83,871 వద్ద ముగిసింది. ఉదయం 83,671 నుంచి ప్రారంభమై గరిష్టంగా 83,936కు చేరింది. నిఫ్టీ 120 పాయింట్లు లాభపడి 25,694 వద్ద స్థిరపడింది. రాష్ట్రంలో రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. నిన్నటి వరకు డబుల్ డిజిట్ ఉష్ణోగ్రతలు ఉండగా నేడు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. కొమరంభీం ఆసిఫాబాద్లో 8.7, ఆదిలాబాద్లో 10.2, నిర్మల్లో 11.7, కామారెడ్డి, సంగారెడ్డిలో 12, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో 13 నమోదైంది. హైదరాబాద్లోనూ చలి పంజా విసురుతోంది. శేర్లింగంపల్లిలో 13.4 డిగ్రీల సెల్సియస్, రాజేంద్రనగర్లో 14.7, గచ్చిబౌలిలో 15, మారేడ్పల్లిలో 15.2, గాజుల రామారావులో 15.7, నేరేడుమెట్లో 15.9, బేగంపేటలో 16.2 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతతో వృద్ధులు, చిన్నపిల్లలు రాత్రి తెల్లవారుజామున బయటకు రాకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. ప్రశాంతంగా ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్. సాయంత్రం 5 గంటల వరకు 47% పైగా ఓటింగ్ నమోదు.
బీహార్లో ముగిసిన తుది దశ పోలింగ్ 122 నియోజకవర్గాల్లో 67% పైగా ఓటింగ్ నమోదు. ఢిల్లీ బాంబు దాడికి కారకులను వదిలిపెట్టబోమని నిలబెడతామని హామీ. జల సంరక్షణలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచిన తెలంగాణ. క్యాచ్ ది రెయిన్ అవార్డును ప్రకటించిన కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్. అధికార లాంఛనాలతో పూర్తయిన కవి రచయిత అందెశ్రీ అంత్యక్రియల్లో అందెశ్రీ పాడెమోసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇస్తామని హామీ. భూటాన్ అభివృద్ధిలో భారత భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామన్న ప్రధాని మోదీ. ఇప్పటికే భూటాన్ పంచవర్ష ప్రణాళిక కోసం 10,000 కోట్ల రూపాయలు సహాయం అందించామని వెల్లడి. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.